ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. మనము మోర్మోన్ యొక్క గ్రంథంలో మొదటి నెఫే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాము. 1 నుండి 5 వచనాలు ఇంతవరకు మనం నేర్చుకుని ఉన్నాము. ఇప్పుడు 6వ వచనం నుండి ఒక 15 వచనములు మనం నేర్చుకుందాము, ధ్యానిద్దాము. చూడండి, ఫస్ట్ నెఫే చాప్టర్ 1 వర్స్ 6 నుండి. మరియు ఇది జరిగిన అతడు ప్రభువునికి ప్రార్థించుచుండగా అక్కడకు ఒక అగ్నిస్తంభం వచ్చి అతని ఎదుట ఒక బండపైన నిలిచెను. మరియు అతడు ఎంతో చూచెను మరియు వినను. మరియు తను చూచిన మరియు వినిన దర్శనం బట్టి అతడు అధికముగా కంపించి వణికెను. ఇక్కడ నెఫే గారు తన తండ్రి చూసిన దర్శనములు కానీ, మాట్లాడే విధానం కానీ, ఆయన అనుభవాలను కానీ, ఇవన్నీ కూడా తన చిన్న కుమారుడైన నెఫే గారు రాస్తున్నారన్నమాట. సో ఇక్కడ తన తండ్రి ఒక దర్శనాన్ని చూశారని చెప్తున్నారు. ఈ వచనంలో 6వ వచనంలో అతని ఎదుట, ఈ 5వ వచనంలో కూడా ఆయన ప్రార్థన చేయడం మనం చూసాం. సో ఇప్పుడు ఆయన ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉండగా అక్కడికి ఒక అగ్నిస్తంభం వచ్చి అతని ఎదుట ఒక బండపైన నిలిచిందంట. ఒక అగ్నిస్తంభం అతని ఎదుట ఒక బండపైన నిలిచింది. అతడు ఆ దర్శనాన్ని ఎంతో చూశారు మరియు విన్నారు. అంటే అక్కడ మాట్లాడడం కూడా విన్నారు, అక్కడ స్వరం కూడా విన్నారన్నమాట. మరియు తను చూసిన మరియు వినని దర్శనం బట్టి అతడు అధికంగా కంపించి వణికెను. ఆ దర్శనాన్ని బట్టి ఎందుకు కంపించారు, ఎందుకు భయపడ్డారు, ఎందుకు వణికారు? ఆయన ఉన్న దేశం యెరూషలేము కోసం ఒక దర్శనం వచ్చింది ఆయనకి. యెరూషలేము త్వరలో నాశనం కాబోతుంది కాబట్టి ఈయన ప్రార్థన చేస్తుండగా ప్రభు యొక్క దర్శనం అక్కడ కలిగింది ఆయనకి. సో తన దేశం నాశనం అయిపోతుంది అన్న విషయం, భవిష్యత్తు యొక్క ప్రవచనం ఆయన చూస్తుండగా వణికారనమాట. ఎందుకంటే నాశనం అయిపోతుంది కాబట్టి. అనేక మంది జనాలు ఒక జైల్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు చేస్తున్న పాపాలు, దుర్నీతులను బట్టి నాశనం కాబోతున్నారన్న విషయం ఆ యొక్క ప్రవచనంలో ఆయన చూశారు. కాబట్టి తన చుట్టూ ఉన్న ప్రజల కోసం, తన చుట్టూ ఉన్న దేశం కోసం ఆయన ఆ దర్శనాన్ని బట్టి వణికారనమాట. 7వ వచనంలో చూడండి, మరియు ఇది జరిగిన అతడు యెరూషలేము నందున్న తన స్వగృహమునకు తిరిగి వచ్చెను. మరియు ఆత్మచేతను మరియు తన చూచిన దర్శనం బట్టి జయించబడిన వాడై తన పడక మీద తనను పడవేసుకున్నాను. చూడండి, యెరూషలేములో తన సొంత ఇంటికి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడ తన బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా ఎలా పడుకున్నారంటే ఏదో మన నీరసంగా ఏదో అలసిపోయి వచ్చి పడుకున్నట్టు కాదు. ఆత్మచేత, పరిశుద్ధాత్మిక శక్తి చేత. ఎందుకంటే పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు కూడా కలలో దర్శనాలు వస్తాయి, లేదా ప్రార్థన కంటిన్యూ చేస్తుండగా కూడా దర్శనాలు వస్తుంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రార్థన ద్వారా ఆయన దర్శనాన్ని చూశారు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మరి తను పడుకొని ఆయన దర్శనంలో చూస్తుండగా ఏ దర్శనం వచ్చిందో చూడండి. ఇది 7వ వచనంలో మనం చూసాం. ఇప్పుడు 8వ వచనం, మరియు ఆ విధంగా ఆత్మచేత జయించబడిన వాడే అతడు ఒక దర్శనందు కొనుపబడి పరలోకము తెరవబడి ఉన్నట్టును కూడా అతడు చూచెను. మరియు దేవుడు తన సింహాసనం పైన కూర్చునిండి లెక్కలేనన్ని దేవదూతల యొక్క సమూహములు తమ దేవుని కీర్తించి మరియు స్తుతించు ధోరణిలో చుట్టి ఉండుట తాను చూచితనని అతనికి అనిపించిన. ఇది ఆయన ఎప్పుడైతే తనను పడవేసుకున్నాడో బెడ్ మీద, అప్పుడు ఆత్మచేత జయించబడిన వాడి పరిశుద్ధాత్మిక శక్తితో పూర్ణంగా నింపబడ్డాడనమాట. ఆ ఆత్మచేత జయించబడి ఆ దర్శనం చూసినప్పుడు పరలోకం తెరవబడ్డం, అక్కడ లెక్కలేనని దేవదూతల యొక్క సమూహాలు గుంపులుగా
సమూహాలు ఉండడం, వాళ్ళందరూ దేవుని కీర్తించి ఆరాధించి స్తుతించడం, ఇవన్నీ కూడా ఆ దర్శనంలో చూశారన్నమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా పరలోకంలో దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యము, ఆ యొక్క అదృష్టం మనకు కలుగుతుంది. మనం పవిత్రంగా ఉండాలి, ప్రతిరోజు పశ్చాత్తాపం చెందుతుండాలి, ఆత్మచేత జయించబడాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధాత్మక శక్తితో నింపబడాలి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనం చనిపోవాలి. పరిశుద్ధాత్మక శక్తితోనే నింపబడి చనిపోవాలి. క్రీస్తు యొక్క జ్ఞానంతో నింపబడి చనిపోవాలి. అలా చనిపోవాలి, అలా జయించాలి ఈ శరీరాన్ని, ఈ యొక్క లోకాన్ని. సో దేవుని సన్నిధిలో మనము ఈ విధంగా ఇలా దర్శనంలో కాదు, మనం డైరెక్ట్గా పరలోకంలో లెక్కలేనన్న దేవదూతలు మనం చూడడం జరగాలి. వాళ్ళతో పాటు మనం కూడా స్తుతించి ఆరాధించడం కూడా జరగాలి. ఇక్కడ ఈ దర్శనంలో లేహే గారు అలా చూశారనమాట. సో ఆత్మచేత జయించబడ్డారు. మనం కూడా పరిశుద్ధాత్మ చేత జయించబడాలి. జయించిన వానికి జీవకిరీటం ఇచ్చేదనని ప్రభు చెప్పారు. ఇక 9వ వచనం చూడండి. మరియు ఇది జరిగిన అతడు ఒక వ్యక్తి పరలోకం మధ్య నుండి దిగొచ్చుండుట చూచెను. మరియు అతని తేజము మధ్యాహ్న కాలపు సూర్యుని కలను అధికంగా ఉండుట అతడు చూచెను. చూడండి, పరలోకం నుండి ఒక వ్యక్తి దిగుచుండడం చూశారు. మరియు అతని తేజం ఎలాగుంది, మధ్యాహ్నం ఎండ ఎంత ఉంటుందండి, పవర్ఫుల్గా చాలా చాలా ఎండ ఉంటుంది, చాలా వెలుగు ఉంటుంది. అంత కాంతిని సూర్యుని కన్నా అధికంగా ఉండడం చూశారట. అది దేవుని యొక్క పవర్ అంటే. తర్వాత 10వ వచనం. మరియు 12 ఇతరులు అతనిని వెంబడించడం కూడా అతను చూచాను. వారి ప్రకాశము ఆకాశ విశాలమందలి నక్షత్రముల ప్రకాశం అధిగమించింది. ఈ 12 మంది అపోస్తలుస్ అండి. ముందున్న వ్యక్తి యేసుక్రీస్తు గారు. ఆకాశం నుంచి ఒక వ్యక్తి దిగుచుండడం చూశారు. ఆయన యేసుక్రీస్తు గారిని చూశారు. తర్వాత 12 మంది ఇతరులు, వాళ్ళు అపోస్తలుస్, వాళ్ళని కూడా చూశారు. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, ఆకాశ విశాలమందలి నక్షత్రం యొక్క ప్రకాశమును అధిగమించారంట. అంటే వాళ్ళు కూడా చాలా కాంతివంతంగా కనిపించారు ఆ దర్శనంలో ఆయనకి. సో 11వ వచనం. మరియు వారి క్రిందికి వచ్చి మరియు భూముఖం పైన ముందుకు వెళ్ళిరి. మరియు మొదటి వ్యక్తి వచ్చి మరియు నా తండ్రి ఎదుట నిలిచెను. మరియు అతనికి ఒక గ్రంథమునిచ్చి మరియు అతడు చదవాలని అతన్ని ఆజ్ఞాపించాను. ఇక్కడ చూడండి, భూముఖం పైన వెళ్ళిరి అంటే వాళ్ళు భూమి మీద యేసుక్రీస్తు గారికి 12 మంది శిష్యులుగా ఉంటూ వాళ్ళు సువార్త ప్రకటిస్తారని ఈయన విజన్లో ముందుగానే చూశారనమాట. అలాగే గ్రంథం, దేవుని యొక్క వాక్యం చదవాలని కూడా అక్కడ ఆ ఒక వ్యక్తి ఎవరు, యేసుక్రీస్తు గారు చదివారు యెరూషలేములో. ఆయన కూడా గ్రంథాన్ని చదివారు. తర్వాత మరియు ఇది జరిగిన అతడు చదువుచుండగా అతడు ప్రభు యొక్క ఆత్మతో నింపబడ్డారు. అతడు ఇట్లనుచు చదివిను, ఆపద, యెరూషలేమునకు ఆపద, ఏలయనగా నేను నీ హేయములను చూచితిని. అవును, మరియు అనేక వాక్యములు యెరూషలేమును గురించి నా తండ్రి చదివిను. అది మరియు దాని నివాసులు నాశనం చేయబడవలనని, అనేకులు ఖడ్గం చేత నశించవలనని, మరియు అనేకులు బబులోనికి చేరగా కొనుక్కోబడవలనని చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ విజన్ జరుగుతున్నది క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట. బబులోని చెర జరిగింది క్రీస్తు పూర్వం 300 నుండి 400 మధ్య జరిగింది. అంటే ఇంకొక 200 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరగబోతుందో అక్కడ చెప్తున్నారు. ఇంకొక 600 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరగబోతుంది యెరూషలేములో ఆయన ముందుగా చెప్తున్నారు. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గారు ఇక్కడ పుడతారని చెప్తున్నారు. అలాగే 12 మంది శిష్యులు అపోస్తలుస్గా వచ్చి ఇక్కడ సువార్త చేస్తారని చెప్తున్నారు. అలాగే బబులోని చెర క్రీస్తు పూర్వం 300 నుండి 400 మధ్య ఏం జరగబోతుందో కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆపద, యెరూషలేమునకు ఆపద, యెరూషలేము యొక్క నాశనం గురించి అక్కడ ప్రవచిస్తున్నారు. అలాగే 14వ వచనంలో ఇతను కూడా దేవుని స్తుతించారన్నమాట, దేవుని ఆరాధించారు. ఏ విధంగా ఆరాధించారో మనం చూద్దాం. దర్శనంలో కూడా ఆరాధించారు, ఆయనకు అదృష్టం దక్కింది. మరియు ఇది జరిగిన నా తండ్రి చదివి మరియు అనేక గొప్ప మరియు అద్భుత దృశ్యములను చూసిన తర్వాత
అతడు ప్రభువునికి అనేక వాక్యములు ఎలుగెత్తి చెప్పును. అవేవనగా, ఓ ప్రభువా, సర్వశక్తివంతుడైన దేవా, మీ క్రియలు గొప్పవి మరియు అద్భుతమైనవి. మీ యొక్క సింహాసనం ఆకాశంలో ఉన్నతమైనది, మరియు మీ శక్తి మరియు మంచితనము మరియు కనికరము భూనివాసులందరిపైన కూడా ఉన్నవి. మరియు నీవు కనికరం గలవాడు గనుక నీ వద్దకు వచ్చిన వారిని నీవు నశింపలేవు. ఈ విధంగా దేవుణ్ణి స్తుతించారు చూడండి. మరియు తన దేవుని స్తుతించుట్లో 15వ వచనం, మరియు తన దేవుని స్తుతించుట్లో నా తండ్రి యొక్క భాష ఈ విధంగా ఉండెను. ఏలైనగా అతడు చూచి ఉన్న దృశ్యమును బట్టి, మరి ముఖ్యంగా ప్రభు అతనికి చూపిన వాటిని బట్టి అతని ఆత్మ ఆనందించును, మరియు అతని పూర్ణ హృదయం నింపబడను. ఇదండి 15 వచనాలు మనం చదువుకున్నాము. ఆయన కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు ఆ దేవదూతలతో పాటు. సో ఆ విధంగా ఏ విధంగా ఆరాధించారు చూడండి. ఎప్పుడు కూడా దేవుణ్ణి పొగడాలి, కీర్తించాలి మనం ప్రార్థనలో. చూడండి ఆయన ఏ విధంగా పొగిడారు. ఓ ప్రభువా, సర్వశక్తివంతుడైన దేవా, మీ క్రియలు గొప్పవి మరియు అద్భుతమైనవి. మీ యొక్క సింహాసనం ఆకాశంలో ఉన్నతమైనది, మరియు మీ శక్తి మరియు మంచితనం మరియు కనికరము భూనివాసులందరిపైన ఉన్నవి. మరియు నీవు కనికరం గలవాడు గనుక నీ వద్దకు వచ్చేవారిని నీవు నశింపలేవు. తన ప్రజలను సేవ్ చేయడానికి ఆయన ఎలాగా స్తుతించి ఆరాధించి తన దీనత్వాన్ని చూపిస్తూ విన్నవించుకుంటాడనమాట. నీవు ఎంత పవర్ఫుల్ గాడ్వో అంతే కనికరం కలిగి ఉంటావు, కాబట్టి నా ప్రజలను కాపాడు అని అర్థం అనమాట. అలా ప్రార్థిస్తున్నారు. మన కష్టం వచ్చినప్పుడు కానీ, సంతోషం ఉన్నప్పుడు కానీ ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, పొగడాలి, కీర్తించాలి. ఎందుకంటే మనం ఒక సీఎం దగ్గరికి, పిఎం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మన బాధలు చెప్పుకునే ముందు అతన్ని, మీ పరిపాలన బాగుంటుందండి, మీరు చాలా బాగా వాగ్దానాలు చేస్తారు, ఆ వాగ్దానం ప్రకారం నడుస్తారు, పద్ధతి ప్రకారం నడుస్తారు, సిస్టాన్ని బాగా నడిపిస్తారు, ఈ విధంగా అన్నీ పొగిడినట్లయితే అప్పుడు మన మీద ఆయనకి ఇంప్రెషన్ కలుగుతుంది. సో మనం ఏ పని చెప్పినా ఆ పని చేయడానికి వాళ్ళు కనికరం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మనుషులకే మనం ప్రాధాయపడతాం. అటువంటిది దేవుణ్ణి మనం ఎంతగా ఆదాయపడాలి, ఎంతగా ప్రాధాయపడాలో చూడండి. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం చాలా ఉన్నతమైనదని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.